రైట్ నౌ ప్రస్తుతం మనకి దుబాయ్ నుంచి బలరాం గారు అందుబాటులో ఉన్నారు. బలరాం గారు, వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ దుబాయ్ అంటారు. అలాంటి దుబాయ్లో మీరు ఇప్పుడు సేఫ్గా ఫీల్ అవుతున్నారా, అన్సేఫ్గా ఫీల్ అవుతున్నారా? మీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీ బుర్రలో ఏం మెదులుతోంది చెప్పండి. నమస్తే అండి. అవును, ఇది వరల్డ్ సేఫెస్ట్ ప్లేస్ అని చాలామంది అనుకుంటుండేది. అది ఓన్లీ 2-3 డేస్ ముందు వరకు. ఇప్పుడు అంటే వీళ్ళు చేసిన పని వల్ల కాకుండా కానీ కొంతవరకు మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మాకు ఒక షాకింగ్ లాగానే ఉంది వెన్ వీ హర్డ్ అబౌట్ దిస్. ఇప్పుడు కొంతవరకు గవర్నమెంట్ దానికి అన్ని ఇంటర్సెప్షన్ ప్రాపర్గా చేస్తూ అన్ని ప్లేసెస్ని సేఫ్గా ఉంచడం కోసం చేస్తుంది. ఎప్పటికప్పుడు సివిలియన్స్ని అప్డేట్ చేస్తుంది. కానీ మేము ఇట్లాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంతవరకు మాకు షాకింగ్గానే ఉంది. ఇక్కడ యుఎస్ ఎయిర్ బేసెస్ ఉన్న ప్లేసెస్లో మాత్రం చాలా ఎక్కువ టార్గెట్ చేస్తూ మిసైల్స్ చేస్తూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ అండ్ దెన్ సెక్యూరిటీ సిస్టమ్ దే ఆర్ ఇంటర్సెప్టింగ్ దెమ్. చాలా వరకు సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు. కానీ బలరాం గారు, ఇంతకు ముందు ఇజ్రాయెల్ నుంచి శ్రీకాంత్ గారు మాట్లాడినప్పుడు ఇవన్నీ మాకు అలవాటు, మేము చాలా చూసాం, ఇలాంటివి మేము ప్రిపేర్డ్గా ఉంటామని చెప్పారు. బట్ దుబాయ్కి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు ఇలాంటివి జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? లాస్ట్ 2-3 రోజుల నుంచి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? ముందు ఇంకొన్ని వారాల పాటు ఈ యుద్ధం ఇంకో 4 వీక్స్ కొనసాగొచ్చని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. సో ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు అందరూ? అది సివిలియన్ మాకు ప్రిపరేషన్ ఎట్లాగో చేయరాదు, బట్ గవర్నమెంట్ సైడ్ ఎట్లాగో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. సో దానివల్లనే మనకి ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా ఉంది. ఓన్లీ 3 to 4 పీపుల్ సివిలియన్స్ చనిపోయారు ఇంతవరకు తెలిసిన దాని ప్రకారం. ఒక 50 to 60 వారికి మాత్రం కొంతవరకు ఇంజురీస్ అయ్యాయి. సో అంటే దీన్ని బట్టి చెప్పగలుగుతున్నాం కదా. సో ప్రిపేర్డ్నెస్ ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి. సివిలియన్స్ కొంతవరకు ఆ ఇబ్బందులు లేదంటే ఆ భయాందోళన ఉంది. ఇప్పుడు ఆ సమాచారం అంతా ఎప్పటికప్పుడు ఇస్తున్నారు కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరం సేఫ్గానే ఉన్నాము. కొన్ని ప్లేసెస్లో ఆ శబ్దాలు వీటి వల్ల కొంతవరకు భయాందోళన మాత్రం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్లేసెస్, యుఎస్ బేసెస్ ఉన్న ప్లేసెస్, సీ పోర్ట్, జబులలి పోర్ట్ ఆ ఏరియాలో ఎక్కువగా కొంతవరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదర్వైజ్ సివిలియన్స్ జనరల్గానే సేఫ్గా ఉన్నారు. ఈవెన్ మనకి సప్లైస్ వైజ్ చూస్తే కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. సూపర్ మార్కెట్లో కానీ, హైపర్ మార్కెట్లో కానీ, ఆన్లైన్లో కానీ అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇబ్బంది